అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. మీటింగ్ అయ్యింది అన్ని శాఖల ఆఫీసర్లతోటి. సీఎం సార్ చెప్పినట్టే చేస్తామన్నారట వాళ్ళ డ్యూటీ. ఏపీ ముఖ్యమంత్రి చూపిస్తలేనట్టు అనిపిస్తున్నది డాబు. వినతి పత్రాలు తీసుకుంటున్నాడు నారా చంద్రబాబు. మల్లో ఎమ్మెల్యే పోయిండు గులాబీ గుడిసెలకించి. ఒక్కొక్కరు ఇట్లా జారుకుంటూనే ఉండ్రు ఓడిన నుంచి. ఆంధ్రప్రదేశ్లో అందరికీ అందిస్తారట రక్షిత మంచినీరు. మీటింగ్ పెట్టి చెప్పిండు ఏపీ ఉప ముఖ్యమంత్రి గారు. రోడ్లు బంగుళాల శాఖ ఉద్యోగుల పిలిచిండట కోమటిరెడ్డి. బదిలీలు ట్రాన్స్ఫర్ల గురించి మాట్లాడిండట వెంకటరెడ్డి. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అన్ని శాఖల అధికారులను రప్పించుకున్నాడట. మీటింగ్ పెట్టిండట. రాష్ట్రానికి ఆమ్దాని పెంచాలని మంత్రులతోని సమావేశమైన ముచ్చట ఎరుకున్నదే కదా. ఆఫీసర్లతో కూడా మీటింగ్ ఎందుకు పెట్టిండో ఏం కథనో మనం కూడా ఆ సమావేశానికి హాజరు పడితేనే అసలు ముచ్చట అర్థమవుతుంది. పోదాం పరి. హైదరాబాద్ పట్టణంలో అన్ని శాఖల ఆఫీసర్లు కలిసి పనిచేయాలి. ఎవరికి తిప్పలు రావద్దని చెప్పి ఇట్లా హైడ్రా అని కొత్త కానూను తీసుకొస్తున్నారట. పట్టణంలో జిహెచ్ఎంసీ, నీళ్ల శాఖ, పోలీస్ శాఖ, ట్రాఫిక్ శాఖ, ఈ శాఖ ఆ శాఖ అని కాకుండా అందరూ కూడా ఇట్లా ఒక్క దగ్గరికి వచ్చి పనిచేస్తే ప్రజలకు చిన్న తక్లీఫ్ కూడా ఉండదట. అందుకే హైడ్రా సంస్థ ఎట్లా పనిచేయాలి, అలా ఎవరెవరు ఉంటారు అన్ని ముచ్చట్లు చెప్పుకొచ్చిండట. హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపడి బాదుకుంటే ప్రజలకు మాత్రమే ఈ హైడ్రా సేవలు అందించాలి. ఎక్కడ ఏ చిన్న గోసా ఏర్పడ్డదని ఎరకైనా సరే వెంటనే ఈగోలే ఆ లొకేషన్లకు ఆలిపోవాలి. వాళ్ళకు వచ్చిన బాధను వెంటనే మటుమాయం చేయాలన్నాడట. ఇట్లా ఇంతకు మునుపు కూడా మస్తు మంది ముఖ్యమంత్రులు కానూన్లు పెట్టిర్రు కానీ అమలయ్య కాడికి రాగానే అంత సప్పబడుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ సార్ కొలాయించే ఈ హైడ్రా ఎన్ని దినాలు ఎలుగుతుందో ఎప్పటి సంది అమలవుతుందో చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు ప్రతి వారం దినాలకు ఒక పారి అమరావతి పనులు ఎట్లా జరుగుతున్నాయి ఏం కథ అని నేనే దగ్గరుండి చూసుకుంటా అని చెప్పిండు కదా. అన్నట్టే వారం వారం వస్తున్నట్టున్నాడు. అట్లా సీఎం సార్ వస్తున్నాడని తెలిసిన కొంతమంది వాళ్ళ గోసలు చెప్పుకునేది అందుకు వచ్చిర్రు. మరి వాళ్ళ బాధలు అరుచుకున్నాడా? ఇది మనం కూడా అరుచుకుందాం పరి. ఇక సార్ దగ్గరకు వచ్చి ఇట్లా వినతి పత్రాలు ఇవ్వగానే అన్నీ నేను చూసుకుంటా, నేను మునుపటి సర్కార్లో ఉన్న ముఖ్యమంత్రి లెక్క కాదు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకే నేను ఇప్పటి సందే ప్రయత్నాలు చేస్తున్నా. మీ బాధలు నా బాధలుగా భావిస్తా, మీ గోడు నా గోడుగా అర్థం చేసుకుంటా, మీ రంది నా రంది అనుకుంటా. మీకు దెబ్బ తాకితే నాకు నొప్పి వచ్చినట్టు ఉంటుంది. మీరు గోసపడుతున్నారు కాబట్టి నేను కూడా గోసపడ్డట్టే. నన్ను సీఎంను చేసిర్రు, నేను ముఖ్యమంత్రిని అయ్యింది కూడా ముంగడ మీకు మంచి చేద్దామని. మీరేం పికర్ పెట్టుకోకుర్రి. నాకు దరఖాస్తులు ఇచ్చిండ్రు కదా, మీరు దర్జాగా ఉండుర్రి. మీ బాధలు వాపి జిమ్మెదారి నాది అని సీఎం సార్ అనొచ్చు. అబ్బా మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సారు ఎంత మంచి మనిషో అని ఆడున్నోళ్ళు కూడా అనుకోవచ్చు. మరి చంద్రాల సారు వాళ్ళ సమస్యలు ఎప్పటి వరకు పరిష్కరిస్తాడో చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. గంప కింద కోళ్ళను గమ్మి పిల్లి కంట్లే పడకుండా చూసుకున్నట్టు చూసుకుంటున్నా కానీ బీఆర్ఎస్ లీడర్లు బిస్తలు చదువుకుంటారు, కాంగ్రెస్ పార్టీలో శ్రద్ధలు వరుస్తున్నారు. మళ్ళా ఏ ఎమ్మెల్యే కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీలో చేతులు కలిపిండే బాలన్న అంటారా? ముచ్చట మొత్తం చెప్పుకుంటా మనిషి ఇవ్వలో చూపిస్తా పాండ్రి. రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సార్ వచ్చిండు. ముఖ్యమంత్రి రేవంత్ సార్ను ముసిముసిగా నవ్వుకుంటా కలిసిండు. సీఎం సార్ కూడా ఫుల్ ఖుషీలు ఉన్నట్టున్నాడు. కారు పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు ఎవరు వచ్చినా ముఖ్యమంత్రి సారు మురిసిపోతున్నాడు, మైమరిసిపోతున్నాడు. ప్రకాష్ గౌడ్ సార్ కూడా షెయి పార్టీల షరీకైనందుకు శరసంబురంగా ఉన్నట్టున్నాడు. చిరునవ్వులు చిందించకుండా మరీ కండువాగా అప్పించుకున్నాడు. గులాబీ గుడిసెలకెళ్ళి బయటకెళ్ళకుండా కూడా కారుకర్తలు బాగానే మంది కావాలిగా ఆశిండ్రు. అంబాసిడర్ కారుకు ఉన్న డోర్లు కూడా అన్ని బందోబస్తుగా చేసినా కానీ ఎప్పుడు బయటకు వెళ్ళిండో ఏమో కానీ ఇప్పుడు సీదా షెయి పార్టీలకు వచ్చిండు. దానం నాగేందర్ సార్ కూడా 2-3 దినాలల్లో 6 ఎమ్మెల్యేలు వస్తారని అన్నాడు. ప్రకాశం సార్ ఫస్ట్ బోని చేసినట్టుండు. మరి తతిమ 5 ఎమ్మెల్యేలు ఎప్పుడు వస్తారో వాళ్ళు ఎవరెవరు అంటే 2-3 దినాలు ఆగితే తెలుస్తుంది. అయ్యా ప్రకాశం గారు, పార్టీ మారినందుకు మీ ముఖం మంచిగానే ప్రకాశిస్తున్నది. అట్లనే ప్రజల ముఖాలు కూడా మీ ముఖం లెక్కనే ప్రకాశించాలంటే మీరిచ్చిన హామీలు నెరవేర్చాలి సారు. మార్పు 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 అంటే ఎమ్మెల్యేలు పార్టీలు మారేంత మార్పు వచ్చింది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రాలో ఇప్పటి సంది ఇంటింటికి నల్లా నీళ్లు వస్తాయట. తెలంగాణలో మిషన్ భగీరథ పథకం లేక ఆంధ్రప్రదేశ్లో రక్షిత మంచినీరు స్కీమ్ కొలాయిస్తుండ్రట. ఇప్పటి సంది ఎవ్వరు కూడా నీళ్లు వస్తలేవని ఉత్తబిందెలతోనే బాధలకు వచ్చుడు ఉండనే ఉండదట. ఆ పుణ్యకార్యానికి ఎప్పుడు పూనుకుంటారు ఏం కథ, ఏపీ ప్రభుత్వం ఎప్పుడు కొలాయిస్తుంది అంటారా? చెప్తాపాండ్రి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు దునియాలనే పేరున్న పెద్ద పెద్ద బ్యాంకుల ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి ఇట్లా ఇషారా చేసిండట. ఆంధ్రలో ప్రతి పల్లెకు ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు పథకం అందాలే, ప్రతి ఇంటికి నల్లా ఏర్పాటు చేయాలనుకొచ్చిండట. ఇక సార్ అంత మంచిగా చెప్పినాక ఆఫీసర్లు కూడా అన్ని దానాల కన్నా నీళ్ళ దానం చాలా గొప్పది అంటారు. మీరు నీళ్ళిచ్చి ఏపీ ప్రజల కుత్కెలు దడిపేందుకు ముంగటికి వస్తున్నారు సారు. మీ ఆలోచన సూపరు. ఏ జన్మల ఆంధ్రప్రదేశ్ ప్రజలు పుణ్యం చేసుకుర్రో ఈ జన్మల మీ ఏలువడిల ఇంటింటికి నీళ్ళిచ్చే భాగ్యానికి నోసుకుర్రు. మీకు ఎన్ని కోట్లు కావాలనో చెప్పుర్రి సారు, మేము గుమ్మరిస్తాము. మీరు మాత్రము కొలాయి దింపితే ఇండ్లల్ల నల్లాలు శిల్ల ఎమ్మిచ్చి దుంకేటట్టు చూసుకోండి అన్నారుగా అవ్వచ్చు. అయ్యా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు, గత ప్రభుత్వాలు కూడా ఇట్లనే గప్పాలు కొట్టినాయి. కానీ అన్ని గ్రామాలకు నీళ్లు మాత్రం పుష్కలంగా అందింది లేదు. మీరన్న వాళ్ళ లెక్క చేయకుండా కాయసు పెట్టి నీళ్ళు అందించి దూపదిర్చి పుణ్యం కట్టుకోరు సారు, మీకే పుణ్యం ఉంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు వాళ్ళ శాఖ ఉద్యోగ సంఘాల నాయకులతో మీటింగ్ పెట్టిండట. ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం పెట్టుడేంది, గెలిచి 9 నెలలు నిండే ఇంకా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుతలేరు, 6 గ్యారెంటీలు ఏమైనాయని సారు మీదికి వాళ్ళు మర్రబడుతున్నారు. ఎట్లా ఏం మాట్లాడినరు అరుచుకుందాం పారి. మస్తు మంది ఉద్యోగ సంఘం నాయకులు హాజరుపడ్డట్టే ఉన్నారు కదా. ఏం లేదు, 10 ఏళ్ల కోలే ఏడేసిన గొంగడి ఆడనే అన్నట్టు అధికారులు ఎక్కడోళ్ళు అక్కడనే తిప్పలు పడుకుంటా నౌకర్లు చేస్తురట. ప్రమోషన్లు లేవట, ట్రాన్స్ఫర్లు లేవట. జర మంత్రి గారు దయచూపి మాకు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు అట్లనే కొన్ని జీతాలు పెంచాలి అన్నారట. కోమరెడ్డి సారథి అసలే జాలిగుండే బోలా మనిషాయే. వాళ్ళట్లా అనేవరకల్లా సల్లకుండ లెక్క సల్లబడి మీరు రందిపడకుర్రి, ఇందిరమ్మ రాజ్యంలో ఎవ్వరు కూడా ఇబ్బందులు పడవద్దు, మీ ముచ్చట్ను సీఎం సార్ దగ్గరికి పట్టుకపోతా ఆయన చెవుల చేసి మీరు అన్నట్టే అన్ని సవలతులు చేపిస్తారని అనుకొచ్చిండట. సినిమాల మంత్రి సార్ చెవులు వేసిర్రు. ఆయన పోయి సీఎం సార్ చెవుల చేస్తానంటే ఇక జిల్లాల ఉద్యోగుల్లో కొందరు అదల బదలు అయ్యేటట్టే ఉండ్రు, ప్రమోషన్లు వచ్చేటట్టున్నాయి, ట్రాన్స్ఫర్లు అయ్యేటట్టే ఉన్నాయి అని మురిపెంలో ఉన్నారట. ఈ హామీ కూడా 6 గ్యారెంటీల లెక్కనే అయితే మట్టుకు రోడ్లు బంగుళాల శాఖల్లో పనిచేసే అధికారులు రోడ్ల మీదకి వచ్చి గోసలు చెప్పుకునే కాడికి వచ్చినా వస్తుంది కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ మాజీ సీఎం జగనాల సార్కు సచ్చి సర్గానం ఉన్న వాళ్ళ అయ్యా వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ మీద సుతారం ప్రేమ లేదట. అగో ప్రేమ లేదే పంకపాటి హామీలల్లా అయ్య పేరు పెట్టుకున్నాడా. రాజన్న పుట్టిన దినం నాడు, సావు దినం నాడు వాళ్ళ అమ్మతోని వైఎస్ఆర్ బొందకాడికి పోతాడా. అయినా ఇప్పుడు ఏముచ్చట ఎవరన్నారంటారా, మీరే నుండ్రి. రాజశేఖర రెడ్డి గారి ఫోటోను ఇక్కడ అక్కడ పెట్టుకుంటే సరిపోదయ్యా, ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈ రోజు నిలబడిండు. ఇక్కడ లేదు కాబట్టే రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞాన్ని గాల్లోకి వదిలేశారు, రాజశేఖర రెడ్డి గారి ఫీజు రీయింబర్స్మెంట్ గాల్లోకి వదిలేశారు. ఇక్కడ లేదు కాబట్టే రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీకి కూడా బాకీలు పెట్టారు. ఇన్నరా వైఎస్ రాజశేఖర రెడ్డి సారు రాజకీయ వారసురాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగనాల సారు చెల్లె షర్మిలకి ఏమంటున్నదో. నిజంగా సచ్చిన వాళ్ళ అయ్య మీద ప్రేమనే ఉంటే ఇవాళ రాష్ట్రంలో పంకపాటే అధికారంలో ఉండేదట. అట్లగిట్లా ఉంటే సమాధి కాడ శానసేపే ఉండేటోడని షర్మిలక్క అనుకొచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు అట్లా అన్నను నిమ్మలంగా ఉండనియకుండా చేసింది, ఇప్పుడు కూడా నిమ్మలంగా ఉండనిచ్చేటట్టు లేదు. అన్నా వదిన యాదికొస్తే కడపంతా కడాయిలా కాగబెట్టిన నూనె లెక్కనే సలసల కాగిపోతున్నట్టున్నది కావచ్చు అంటుర్రు. షర్మిలక్క అన్న జగనాలను అట్లా అంటుంటే ఇన్నోళ్ళు. జనాన్ని ఉద్ధరిస్తాని తెలంగాణ జనసమితి పార్టీ పెట్టిన కోదండరాం సార్కు ఓ విద్యార్థి ఫోన్ చేసిండు. అప్పట్లోనేమో కేసీఆర్ సార్ ఒంటేదు పోకడ పోతుండు అన్నాడు. ఇప్పుడు తన సిద్ధాంతాలని బొందబెట్టి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ప్రొఫెసర్ సార్ ఏమో అట్లా చేసిండు. ఇప్పుడు డిఎస్సి విద్యార్థి ఫోన్ చేస్తే ఏమంటున్నాడో చూడండి మీరే. నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మీరు మాట్లాడితే మాకు ఈజీ అవుతుండే. ఇప్పుడేమో అది చాలా దూరం పోయింది, మేము ప్రయత్నం చేస్తున్నా కానీ అది వాళ్ళు కూడా వినేటట్లు లేరు. మీరు అనుకుంటున్నారు నిర్ణయం మేము మా చేతిలో ఉంటుంది, మేము చెప్పంగానే మారుస్తారని. అట్లా ఉండదు. మీరు మా తరఫున ఉండి ఇంతకు ముందు ఎంతగానో సేవలు చేసినారు సార్. ఇస్తున్నాం బాబు, ఇప్పుడు దూరం ఉన్నామా? అవును సార్, దూరం అంటే ఇప్పుడు కనీసం సీఎం అసలు మమ్మల్ని స్పందించడం లేదు కదా సార్ ఇన్ని రోజులే. అవును, ఆయన ఒక పద్ధతి అనుకొని పోతుండే. మనం ఏం మాట్లాడు అంతా రేవంత్ రెడ్డి సార్ చేతులనే ఉందని ముద్దుగానే చెప్తుండ్రు. తమరు చేపాటిలో ఎందుకు చేరికయ్యారు ఈ ముచ్చట ఇట్లా చెప్పేదందుక? మీకు కూడా రాజకీయం నీళ్ళు బాగానే వంటబట్టినట్టున్నాయి కదా. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ సారు అంగిరాగు సిద్ధాంతంతో అప్పట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని చెప్పి ఎమ్మెల్సీ అయ్యిండు. ఇప్పుడు విద్యార్థులు ఆయన కారణాపి అడుగుతున్నా సప్పుడు చేస్తలేడు. ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తీన్మార్ మల్లన్న అనుడు కాడికి వచ్చింది. మీరు కూడా ఆ బాపతే ఉన్నారు కదా సారు. అయినా అప్పట్లో తీన్మార్ మల్లన్నతో మీరు కూడా సాహసం చేస్తారు కదా సారు. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారు అన్నట్టు మీరు కూడా అట్లనే అయినట్టున్నారు కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
2 దినాలలో ఇంకో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీల చేతులు కలుపుతారట. 15 దినాల వరకల్లా రాష్ట్రంలో గులాబీ పార్టీ అనేదే ఉండదట. బీఆర్ఎస్ దుకాణం పురాగా బంద్ అవ్వడు ఖాయమట. కారు గ్యారేజీలో ఉండడు పక్కానట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవలన్నరే బాలన్న అంటారా ఈ నుండి. నేను అనుకుంటే ఇంకొక 6 మంది రేపు జాయిన్ అవుతున్నారు, రేపు ఎల్లుండో. మొత్తానికి మాత్రం ఈ 15 రోజులలో మొత్తం కూడా మెరిజ్ అయిపోయేది. ఇన్నరా ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ ఏమంటున్నాడు, ఇంకా కూడా మస్తుగా అన్నాడు. ఇన్నుండ్రి ఉండరు అక్కడ. మనసు అనేవాడు ఉన్నవాడు, ఆత్మగౌరవం ఉన్నవాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం ఆడ ఉండడు. జోకేటోళ్ళు, దండాలు పెట్టేటోళ్ళు, కాళ్ళు పట్టేటోళ్ళు తప్పితే తతిమ మంది ఎవ్వరు కూడా కారు పార్టీలో ఉండరన్న తరీకలు అనుకొచ్చిండు. మరి దానం సారుకు అవన్నీ నచ్చగానే ముందుగాల బయటికి వచ్చిండా, లేకుంటే ఇట్లా అవుతుందని ముందుగాలనే ఎరిక ఇట్లా అవతల పడ్డాడో కానీ కారు పార్టీ మాత్రం కథం అవ్వడు ఖాయమట. ఈ దానంగారే కారు పార్టీ ఏలుబడిలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంత గొప్పది లేదు, వజ్ర వైడూర్యాలు కూడా కాదు, ప్లాటినం తెలంగాణ అవ్వుడు కూడా ఒక కారు పార్టీ ఏలుబడిలోనే అవుతుందన్న తరీకల అప్పుడు అన్నట్టు గుర్తు. ఇప్పుడేమో ఇట్లా అనబట్టే దానం గారికి ఏ రోటి కాడి పాట ఆ రోటి కాడ వాడు రాజకీయంతో విట్టిన విద్య లెక్కనే ఉన్నది కదా అంటుండ్రు ఇట్లా మాట్లాడుతుంటే ఇన్నోళ్ళు. బక్కజర్సన్ సార్ నోటి మాట బంద్ అయిందట. కంటి చూపు కూడా కానరాకుండా అవుతుందట. నిరుద్యోగుల కోసం 10 దినాల సంధి పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోకుండా నిరాహార దీక్ష చేస్తుండట. అన్ని దినాల సంధి ఉప్పిడి ఉపాసం ఉండి విద్యార్థుల ఉద్యమానికి మద్దతిస్తుంటే సర్కారు పట్టించుకోకపోయే వరకల్లా సార్ పానం మీదకే వచ్చిందట. తెలంగాణలో అప్పట్లో పాటలు పాడిన సింగర్ సాయిచంద్ సారు ఉండే కదా, అగో ఆ సారోళ్ళ ఇంటామె ఇట్లా వచ్చి పలకరిస్తే ఉలుకు లేదు పలుకు లేదట. ఇట్లనే ఉంటే ఆగమవుతాడు, ఆయన పానం పోయేటట్టు ఉన్నదని చెప్పి అంబులెన్స్కు ఫోన్ చేసిందట. అంబులెన్స్ రాగానే పక్క పట్టలతో పట్టుకొని అట్లనే కిందికి తీసుకుపోయిర్రు. లిఫ్ట్లో వేసుకొని కిందికి పట్టకపోతే పోలీసులు రజనీ మేడంను ఆపిర్రు. మీరు మనిషి చేస్తున్నా మీ రాజకీయాలు ఆపరా అన్నట్టు పోలీసుల మీదకి కోపానికి వచ్చింది. దగ్గరుండి అంబులెన్స్లో వేసి దావకానకు తోలిచ్చింది. ఆయన పానం ఇంతగానం ఆగమవుతుంటే వాళ్ళ ఇంటోళ్ళన్న ఎవరికన్నా చెప్పాలే కదా. ఓ మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఓ దిక్కు నిరుద్యోగులు ధర్నాలు రాస్తారోకోలు చేస్తుర్రు, ఇంకో దిక్కు ఇట్లా బక్కజర్సన్ సార్ అసొంటోళ్ళు నిరాహార దీక్ష చేస్తుర్రు. ఎందుకు ఇంత మందిని తిప్పలు పెట్టుడు? జర వాళ్ళ బాధలు ఇనుండ్రి. మేము పాలకులం కాదు సేవకులం అన్నారు. పానాలు తీసుడేనా సారు సేవకులు చేసే పని? ఏమో మీకే తెలవాలి రేవంతం గారు, ఎందుకు మీరు పట్టిన కుందేలకు 3 కాళ్ళన్నట్టు చేస్తుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కమలంపువ్వు పార్టీ ఎమ్మెల్యే గోషామాల్ గోపుత్రులు రాజాసింగ్ సార్కు తెలంగాణలో డ్రగ్స్ ఎట్లా కంట్రోల్ చేయాలనో ఎరికేనట. అగో సార్కి ఎట్లా ఎరిక అంటారా? ఏమో కానీ డ్రగ్స్ ఏడికెళ్ళి వస్తున్నది, ఏం కథ, ఎవరు సప్లై చేస్తుర్రు, ఎందుకు సరఫరా చేస్తుర్రో అన్ని ముచ్చట్లు కూడా చెప్తుండట. ఏనుండ్రి మీరు కూడా. డ్రగ్స్ని కంట్రోల్ ఏ విధంగా చేయాలి, మన తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఒడిశా నుంచి కానీ వేరే వేరే రాష్ట్రం నుంచి మన తెలంగాణకి చాలా పెద్ద ఎత్తున డ్రగ్స్ సప్లై అవుతుంది. అదేవిధంగా ఇవాళ మనం చూస్తున్నాం ఎక్కువ శాతం డ్రగ్స్ యూజ్ అయ్యేది పబ్లో. మన హైదరాబాద్ సిటీ కానీ సికింద్రాబాద్ సిటీ కానీ బంజారాహిల్స్ ఏరియాలో కానీ ఎన్ని పబ్లు ఉన్నాయి, ప్రతి ఒక్క పబ్లో డ్రగ్స్ సప్లై అవుతుంది. ఇన్నరా ఇట్లా అంటున్నాడు. అయ్యా రాజాసింగ్ల వారు సెంటర్లో మీ సర్కారే ఉన్నది కాబట్టి మీరు మనసు పెట్టి ఈ అడ్డమైన డ్రగ్స్ రాష్ట్రం లోపలికి రాకుండా ఆపుర్రి. దేశం కోసం ధర్మం కోసం పనిచేసే మీ భారతీయ జనతా పార్టీ సర్కార్ అనుకుంటే ఎంతసేపు సారు డ్రగ్స్ తయారు చేయాలంటేనే దడబుట్టేటట్టు చేస్తారు. పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెడితే ఏడ కమ్మవుతుంది సారు. పెట్టే దగ్గరనే పెట్టాలి, డ్రగ్స్ను కూడా కట్టడి చేసే దగ్గరనే చెయ్యాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. జిహెచ్ఎంసీ అధికారులు సభ్యులు లేక్ పార్కులో తనిఖీలు చేసిరట. అగో పార్కులో ఏం చెకింగ్ చేసిర్రు? ఎవడన్నా రాయరంకులోడు ఏమైనా ఉన్నదని ఇన్ఫర్మేషన్ ఇచ్చిండా? ఎట్లా ఎన్నడూ లేంది ఎందుకు పోయిర్రు? పార్క్ అంతా తిరిగినరా లేకుంటే కొంతనే తిరిగిర్రా? ఇంతకు ఏమిటి మీద అనుమానం వచ్చిందో, ఎందుకు చెకింగ్ చేసిర్రో చూద్దాం పారి. చూసినరా కమిషనర్ ఆమ్రపాలి మేడము, మేయర్ విజయలక్ష్మి మేడం ఇద్దరు కూడా ఇట్లా సఫీలు కూడా లేకౌట్ పార్కు మొత్తం తిరిగి ఎట్లున్నది ఏం కథ అని అన్ని ముచ్చట్లు అరుచుకున్నారు. చెరువు నిండా చెత్తా చెదారం ఉంటే వెంటనే సాపు చేయాలి, ప్రజలకు అన్ని సవలతులు చేయాలి, వాకింగ్ చేసుకునేటోళ్లకు ఏ తిప్పలు కాకుండా చూసుకోవాలి. పార్కులకు పోతే పోయినోళ్లకు ఉత్తా కూసో బుద్ధి కాదు కాబట్టి పల్లీల పొట్లాలో పేలాల కాగితాలు తెచ్చుకొని పల్లీలు పేలాలు బుక్కి అబ్రాస్ కాగితాలు పేపర్ కాగితాలు ఏడ పడితే ఆడనే పడేస్తే గాలికి కొట్టుకపోయి చెర్ల పడితే చందన చందన అవుతుంది. ముత్యమంత చెత్త పేపర్ ముక్క కూడా వడకుండా చూసుకునే జిమ్మెదారి పార్కుల పనిచేసేటోళ్ళ మీద ఉన్నది. చెత్త బుట్టీలు అవసరమైతే ఇంకా కొన్ని ఎక్కువ పెట్టుర్రి. వీలైతే చెత్త బుట్టీల దిక్కు దారి అని కూడా తొవ్వ చూపెట్టే గుర్తులు పెట్టి పెద్ద పెద్దగా రాపిస్తారా అంటే ఓహో ఆడ చెత్త డబ్బా ఉన్నదని పోయి సీదా అందులోనే చెత్త వారేస్తారని కూడా ఆమ్రపాలి మేడం అనొచ్చు.
వానలు పడాలని రైతులు పూజలు చేస్తురట. ఈ తేప ఋతుపవనాలు ముందుగానే వచ్చినాయని వానలు మస్తుగా పడతాయని అన్నారు. కానీ ఇత్తునాలేసి ఇన్ని దినాలు అవుతున్నా వానలు పడక తిప్పలు అవుతున్నాయని రైతులు పూజలు చేస్తురట. ఏ దేవునికి చేస్తుర్రు, ఏ దేవుడన్న వాళ్ళ మొర ఆలకించి వాన పడేటట్టు చేస్తే బాగుండు. చూసినరా, ఆడోళ్ళంతా ఇట్లా బిందెల నీళ్లు తెస్తుర్రు, దేవుని మీద గుమ్మరిస్తుర్రు. వానలు పడాలి, పంటలు వండాలి, దేవుడా మా మీద ఇంత కరుణ చూపెట్టు అని ఇట్లా బిందెల్లా సర్వల్ల తెచ్చిన నీళ్లతోని అభిషేకాలు చేసిర్రట. అట్లనే కప్పతల్లి ఆట కూడా ఆడినరు, అది కూడా చూడుండ్రి. ఇంతకు ఇత్తనాలు చేసినా వానలు పడతలేవని ఏడ పూజలు చేసిర్రంటారా నల్గొండ జిల్లాలన్నట. అట్లనే సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండలంలో కూడా బతుకమ్మ పాటలతోని వానదేవుని యాది చేసుకుర్రట. లోకమంతా మొగులు దిక్కు చూసుకుంటా ఎప్పుడు వాన పడుతుందో అని ఎదురు చూస్తున్నా పడతలేదు. ఓ వానదేవుడా, ఎందుకయ్యా మా మీద కరుణ చూపిస్తలేవు? ఓ మలక కుండపోత గురిసి మా పాడి పంటలు పచ్చగుండేటట్టు చూడు తండ్రి అని మొక్కినోళ్ళే కానీ మొక్కనోళ్ళు లేరు. ఇక ఇవి వేయాలని తెచ్చిన ముచ్చటనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శరార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని